శ్రీరామచంద్రమూర్తి మనకి 4 నేర్పుతారు. ఫస్ట్ వన్, ఎంత కష్టమైనా సరే అనుకున్నది సాధించాల్సిందే. సీతమ్మ వారిని వెతికి పట్టుకోవటం చాలా కష్టమైంది, ఆయన వదల్ల. సెకండ్, ఒంటరిగా పోరాడితే సక్సెస్ రాదు. శ్రీరామచంద్రమూర్తికి కొన్ని కోట్ల వానరాలు టీం వర్క్ చేసి ఆయనకి హెల్ప్ చేసినాయి. మన ఐడియాని నచ్చి మనతో మన గోల్ అచీవ్ చేసేంత వరకు ట్రావెల్ చేయడానికి నలుగురిని ఇన్స్పైర్ చేసి మోటివేట్ చేసిన వాడే నాయకుడు అండి. అది చాలా గొప్ప నాయకత్వ లక్షణం. థర్డ్, ఎక్కడికి వెళ్ళాలో మనకి తెలుస్తుంది, కానీ ఎలా వెళ్ళాలో ప్రతిసారి తెలీదు. సముద్రంలో వెళ్ళటానికి దారి కనపల్లా, దారి సృష్టించుకున్నారు. ప్రతిసారి మనకు అవకాశాలు దొరకవు, కనపడవు, సృష్టించుకోవాల్సిందే. ఫోర్త్, ఇంత కష్టపడి మీరు గోల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు 10 తలల రావణాసురుడు మీకు మీ గోల్కి మధ్యలో నిలబడతాడు. ఆ 10 తలల రావణాసురుడే మీ లోపల ఉండే భయం కావచ్చు, అపనమ్మకాలు కావచ్చు, లేకపోతే మిమ్మల్ని డిస్కరేజ్ చేసి డిమోటివేట్ చేసే సొసైటీ కావచ్చు. వాళ్ళని అధిగమిస్తేనే విజయం సాధిస్తారు. అలా చేసిన వాడికి లోకమంతా జై జైకారాలు కొడుతుంది. జై